మీరు ఎంత ప్రయత్నించినా గెలుపు దక్కడం లేదా? మిమ్మల్ని మీరు ఒక లూజర్ అనుకుంటున్నారా? ఏమాత్రం కాదు. ప్రయత్నించిన వాడు ఓడిపోయినా కూడా విజేతనే. ఈ వీడియో పూర్తిగా చూడండి. రేపటి గెలుపుకు మీరే ఒక ఉదాహరణ అవ్వండి. అందరి జీవితం ఒకేలా ఉండదు. జీవితం ఎవరికి అంత సులభమైనది కాదు అని ఆనాడే శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. అంటే నీకు మాత్రమే కష్టాలు ఉన్నాయి, వేరే వాళ్ళకి లేవు అనుకుంటే పొరపాటే. ఎవరి జీవితం వారిదే, ఎవరి కష్టాలు వారివే. ప్రతి ఒక్కరి జీవితంలో ఆటుపోట్లు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఎదిరించి నిలబడిన వాడు విజేత అవుతాడు. ఈరోజు నీది కాకపోవచ్చు, నిన్న నీది కాకపోవచ్చు, మొన్న కూడా నీది కాకపోవచ్చు. కానీ ఒకరోజు అనేది వస్తుంది. ఆ వచ్చిన రోజు నువ్వు వెనక్కి తిరిగి చూడవు. అది జరగాలంటే ప్రయత్నం ఖచ్చితంగా ఉండాలి. ఎన్నిసార్లు ప్రయత్నించినా గెలవడంలో ఓడిపోవచ్చు, కానీ ప్రయత్నం చేయడంలో ఓడిపోవద్దు. ఓటమి అనేది ముగింపు కాదు. ఓటమి అనేది మరలా ప్రయత్నించడానికి ఒక అవకాశం. వ్యక్తులు, పరిస్థితులు, కాలం నీ శత్రువులు కాదు. నీ ఓటమే నీ శత్రువు అనుకో. నీ ఓటమి ఎంత గొప్పగా ఉంటే అంతకు మించిన ప్రయత్నం చేయి. ఓటమితో పోరాడుతూనే ఉండు. ఆ తర్వాత నీకు దక్కే విజయం చరిత్రలో నిలిచిపోతుంది. ఇది జరగని పని, ఇది అసాధ్యం అనుకునే వారికి నువ్వే ఒక ఉదాహరణగా ఉంటావు. నీ గెలిపే ఒక సమాధానంగా ఉంటుంది. మన ప్రయత్నంలో లోపం లేనప్పుడు మనం ఓటమి చెందిన కొన్నిసార్లు పరిస్థితులే మనకు మళ్ళీ అవకాశాన్ని కల్పిస్తాయి. ఎలా అంటే, ఉదాహరణకు ప్రపంచంలో జరిగిన సంఘటనే వివరించుకుందాం. బ్రిటన్ ప్రధానిగా బోరిస్ జాన్సన్ రాజీనామాతో అక్కడ ఎన్నికలు వచ్చాయి. భారతదేశానికి చెందిన రిషి సునక్ కూడా పోటీలో నిలబడ్డాడు. అయితే రిషి మనవాడు కాదు, అతన్ని తప్ప వేరే ఎవరినైనా గెలిపించండి అని జోరుగా ప్రచారం చేస్తే వేరే వాళ్ళు గెలిచారు. రిషి ఓడిపోయాడు. సరిగ్గా చెప్పాలంటే పోరాడి ఓడిపోయాడు. కానీ 45 రోజులకే పరిస్థితులు మారాయి. ప్రధానిగా ఉన్న వ్యక్తి తప్పుకోవడంతో మాకు ఏ దిక్కు లేదు, ఇక మీరే దిక్కు అని రిషి వైపు అందరి కళ్ళు చూశాయి. ఆయన ప్రధాని అయ్యాడు. మనది కాని గడ్డపై కూడా జెండా పాతాడు, చరిత్ర లిఖించాడు. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ప్రయత్నంతో పాటు ఓపిక ఉండాలి, ఆశావాది దృక్పథం ఉండాలి. ప్రధాని కోసం ప్రయత్నం చేశాడు కాబట్టే అది దక్కింది. ఆ ప్రయత్నం అనేది లేకపోతే, మరొక ఉదాహరణ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. మనం గెలవలేం అనుకున్న మ్యాచ్లో గెలిచేందుకు ప్రయత్నిద్దాం అనే రీతిలో ఆట సాగింది. చివరికి గెలిచాం కదా. నిలకడ లేకుండా 2 ఏళ్లుగా సరైన ఆట లేకుండా విరాట్ ప్రయత్నం చేస్తూ చివరకు హీరోగా నిలిచాడు. కాబట్టి మన చుట్టూ జరిగే సంఘటనలే మనకు స్ఫూర్తి. మన ఓటమి మనకు అవకాశం. ప్రయత్నించండి. పోరాడి ఓడిపోతాం లేదా గెలుస్తాం. 1 సెకండ్ ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు నన్ను సపోర్ట్ చేయాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల నేను ఎప్పటికప్పుడు పెట్టే లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తూ ఉంటాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడూ బాగుండాలని కోరుకునే మీ హరికా కుమార్.